ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంటికి వచ్చాను. 2:30కి వచ్చా. ఏం సాధించాను ఏంటంటే ఏం లేదు, ఏం పని ఏం లేదు. ఖాళీగా కూర్చొని షాప్లో లైవ్ పెట్టుకుని, మీ అందరికీ తెలిసిందే కదా, లైవ్ పెట్టుకుని సరళగా కూర్చొని వచ్చాను. ఇంక 2:30 అవుతుంది. అందరూ భోజనానికి పోలేదంటే వచ్చాను. నాకు ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయల కూర. ఇది చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేది. మాకు మోటుమార్ వంకాయలు అని వచ్చి బుద్ధులూరుపాలెం దగ్గర తెలుసు కదా, ఒంగోలు జిల్లాలో గుండాయపాలెం బుద్ధులూరుపాలెం అని ఉంటుంది. ఆ మోటుమార్ వంకాయలు గురుగు వంకాయలు వచ్చాయి. అవి నేను ఇక్కడ మా ఊళ్ళో తీసుకొచ్చా. ఈ వంకాయ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఒక విషయం ఏంటంటే 4 నెలల నుంచి వంకాయలు తినలేం మేము. 5 నెలల నుంచి మా ఆవిడకి ఆపరేషన్ చేయించాము కదని 4 నెలలు పూర్తవుతుందని చెప్పి తీసుకొచ్చా. బాపట్ల వంకాయలు కూడా బాగుంటాయి. ఈ వంకాయలో నాకు మజ్జిగ వేసుకుని తిన్న అలవాటు ఉంది. లైట్గా పోసుకుని తింటాను. కప్పులో మజ్జిగ కొంచెం మజ్జిగ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఎంతమందికి ఇష్టమో వెరైటీగా తింటాను నేను. ఎందుకంటే మా చిన్నతనంలో మా అమ్మమ్మ రాత్రి మిగిలిన అన్నం పున్నీళ్ళలో పోసి పెట్టింది. ఉదయాన్నే మేము స్కూల్కి పోయేటప్పుడు వేడన్న క్యారేజీలో పెట్టి ఈ వంకాయ కూర వేసి ఆ నీళ్ళ పిండిన అన్నం పెడితే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. అందుకని నాకు ఆ ఫీల్ వస్తుంది అనమాట. ఆ నీళ్ళలో పిండిన అన్నం తిన్న అలవాటు చిన్నప్పుడు. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.